థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సోమరాజు గారు. శుభోదయం. బాబు, నేను ఇక్కడికి అడ్రస్ చేయడానికి రాలేదు, మీ అందరినీ అడ్రస్ చేయమని చెప్పారు సార్. కానీ నేను వచ్చిన కార్యక్రమం వేరు. నేను భాషించడానికి రాలేదు, భాషణ ఇవ్వడానికి రాలేదు, సంభాషణతో ఈ కార్యక్రమాన్ని నడిపిద్దామని వచ్చాను. సంభాషణ తెలుసు కదా మీకు. కాబట్టి అందరూ ఇది లెక్చర్ కాదు, నేను మీ లెక్చరర్ని కాదు, అసైన్మెంట్లు ఉండదు, క్లాస్ టైం ఉండదు. కాబట్టి భయం లేకుండా మాట్లాడవచ్చు. ఈ గంట అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. కాబట్టి మీకు నాకు ఎటువంటి భయార్థాలను లేకుండా మనం చక్కగా సంభాషించాం. ఓకేనా? ఓకేనా? సరే, ఓకే. సోమరాజు గారు సార్ మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చారు. నేను మాట్లాడే 4 మాటల సారాంశం. నేను ఒకే అంశం మీద మాట్లాడదలుచుకోలేదు. మన కన్వర్సేషన్ ఎటైతే అటు తీసుకెళ్తాం. మీరు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తే ఆ కోణంలో మనం ఆలోచిస్తాం, ఆ కోణంలో మాట్లాడుకుంటాం. నేను మొదలు పెడతాను. మన పూర్వం విద్యా వ్యవస్థ కూడా అలాగే ఉండేది. మన ఋషుల కాలంలో ఉపనిషత్తులు అందరూ కదా, దానివల్ల మనకి ఉపనిషత్తులు అలా వచ్చాయన్నమాట. కాబట్టి గురు శిష్యు సంవాదమే మనకి కొన్ని కావ్యాలుగా, గ్రంథాలుగా, కొన్ని ఉపనిషత్తులుగా మనకి పెద్దలు అందించారు. కాబట్టి అదే రోజులో మనం ప్రయత్నం చేద్దాం, కనీసం ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నేను ఇందాక పాట పాడిన 4 పిల్లల్ని అభినందిస్తాను. ఎందుకంటే సుగాత్రంతో గాత శుభంగా పాడిన వారందరినీ అభినందించినాం. మన ముఖ్య దేశభక్తి గురజాడ దేశభక్తి గీతం చాలా మంది పాడారు. ప్రతి సంవత్సరం గురజాడ ఫంక్షన్ ఎక్కడ జరిగినా పాడతారు. దానికి మొట్టమొదట స్వరకల్పన చేసింది ద్వారం వెంకట స్వామి నాయుడు గారు. అది మీకు అందరూ తెలిసే ఉంటుంది. బాణిని కొంచెం మార్చినట్టున్నారు, కొన్ని గమకాలమైనది నాకు తెలియదు. నేను సంగీత శాస్త్రజ్ఞని గారు, శాస్త్రవేత్తలు మాత్రమే. కానీ చక్కగా ఉంది. వారికి నేర్పించిన అధ్యాపకులు కూడా మనం అభినందించాలి తప్పకుండా. ఈ గురజాడ రాసిన ఈ దేశభక్తి గేయం కానీ ఏదైనా సరే పాడుకుంటూ ఉంటే గాత్రం మనకి చెవులకు వినపడి ఆనందాన్ని ఇస్తుంది. అవునా? అందరూ ఆనందించారు లేదా పాట పాడతాయి? అందులో అర్థం ఎంతమందికి మీకు తెలిసింది? అందరికీ అర్థమైందా? అన్ని మాటలు అర్థం కాదు కదా. పాటను మైమర్చిపోయాడు కూర్చున్నాడు. మీరు కూడా అంతే. కానీ అందులో ఎంతో మెసేజ్, ఎన్నో రకాల ఆలోచనలు ఆయన పొదిగి ఒక దేశభక్తి గీతంగా రాశారు. ఏ దేశభక్తి గీతం తెలుసామంటే ఏ దేశాన్ని ఉద్దేశించి రాశారండి? భారతదేశం. దాంట్లో చెప్పాడు భారతదేశం ఏమి రాశారంటే దాంట్లో విన్నారు అక్కడ భారతదేశం గురించి ఎక్కడైనా భారత అని ఇందులో వినపడింది, మర్చిపోలేదు. అదే పట్టుకెళ్ళి ఫ్రెంచ్ భాషలోకి మనం అనువాదం చేసి వాడికి ఇచ్చేస్తే వాడు వాడుకుంటే ఫ్రెంచ్ భాషలో వాడు దేశభక్తి అయిపోతుంది కదా, అవ్వచ్చు కదా. మరి వింధ్య హిమాచల యమునా గంగా మనకున్న దేశభక్తి గీతంలో మన సరిహద్దులు ఏంటి, గుట్టలు, బావులు, సెలయేళ్ళు, వాటన్నిటి గురించి వర్ణించుకోవచ్చు. అదే దేశం ఒక విస్తృతి, దేశానికి ఉండే ఒక విస్తృతిని నిర్వచించి రాసే దేశభక్తి గీతాలు అన్ని దేశాల్లో ఉన్నాయి. అమెరికా దేశంలో ఉంది, మన దేశంలో కూడా మనం పాడుకుంటాం అన్ని ఫంక్షన్స్. కానీ గురజాడ రాసిన దేశభక్తి గీతం అన్ని ఫంక్షన్స్. కానీ గురజాడ రాసిన దేశభక్తి గీతం ఏమిటి అంటే ప్రపంచ దేశాలు కూడా పాడుకొని వారి దేశ భాషల్లో పాడుకొని వారికి అన్వయించుకునే అలాంటి ప్రపంచ దేశభక్తి
అది నేను చెప్పట్లేదు, చాలా మంది శ్రీశ్రీ గారి కవులు, మిగతా కవులు ఆయన దేశభక్తి గీతం అలా అంత గొప్పదని చెప్పారు. ఇందాక చెప్తున్నట్టు మొదలుపెట్టినట్టుగా ఆ దేశభక్తి గీతంలో ఎంతో స్ఫూర్తిదాయకమైన వాక్యాలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. స్ఫూర్తిదాయకమైన వాక్యాలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. వాటన్నింటిలో ఒక దగ్గర పెట్టాను. ఒక ఖాళీగా ఉన్న ఒక రోజున బుర్ర పనిచేస్తూ ఉంటే 10 వాక్యాలు పెట్టాను. అవి చదువుతాను. ఓకేనా? లేకపోతే మీతో ఎవరైనా చదివిస్తారా మేడం? ఎవరితో చదివించండి, అది బాగుంటుంది. ఒకటి తర్వాత ఒకటి చదివించండి కనీసం. ఎక్కడ చదివి నీకు అంత చదువుతాను చదువు ఇంకోటి స్కూల్లో గురుజాడ భావస్ఫూర్తి. మనుషులు తోటి మనుషులను ప్రేమించు, వట్టి మాటను కట్టిపెట్టి మేలైన పని తలపెట్టు. సోమరితనం అభివృద్ధికి ప్రతికూలం, సోమరితనం పదికి చురుకుగా ముందుకు సాగు. వ్యర్థమైన కలహాలు పెంచుకోకు, వైర వైఖరిని విడిచిన కలహాలు పెంచుకోకు, వైర వైఖరిని విడిచిపెట్టు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడు. చదువుతారా? చదువుతారా? ఇక్కడ అబ్బాయిలకి అమ్మాయిలకి నేను పోటీ పెడదాం. ఇంకోటి రండి, పార్టిసిపేషన్ చెప్పాను కదా, లేకపోతే మేము మీ టీచర్ గారే ఏం చెప్తారు మేము. నువ్వు రమ్మ, భయంగా చూస్తుంది కదా, అందుకే వచ్చాడు. ఓకే, ఎవరైనా నువ్వే చదివా సమయం వంట. వివక్ష వీడి అన్నదమ్ముల వలె మానవాళి మనుగడ సాగించడానికి నీవంతు కృషి చేయి. దేశాభిమానం అంటే వట్టి గొప్పలు చెప్పడం కాదు, సమాజానికి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టు. కలిసి పనిచేసే తత్వం పెంపొందించేందుకు సాటి ప్రజల ఉన్నతికి ఆనందించు. నీరస సమాజం దేశ ప్రగతికి ప్రతిబంధకం. ఆరోగ్యకర తిండితో శారీరక శక్తి పెంచుకో. ఆరోగ్యకర తిండితో శారీరక శక్తి పెంచుకో. గతమెంతో గొప్పదని మురిసిపోకు. ఉజ్వల భవిష్యత్తుకి చురుగ్గా శ్రమించు. చదివి మన కోసం వినిపించిన ఈ ఇద్దరు అమ్మాయిలకి మనం ధన్యవాదాలు. పాట గాత్రయుక్తంగా పాడితే అది బాగుంటుంది. ఒక చిన్న జోక్ చెప్తాను. ఎంఎస్ సులక్ష్మి గారి పేరు ఉన్నారా టీచరు? ఆడు భజగోవింద స్తోత్రం పాడారు. ఆ భజగోవింద స్తోత్రం ఎంత బాగా పాడారంటే అందులో అర్థం కూడా ఎవరికి తెలియకుండా పడేశారు. దగ్గర సుప్రభాతంతో పాటుగా పాడుకునే పాట అని నేను చిన్నప్పుడు నా అభిప్రాయం. తర్వాత తెలిసింది ఏమన్నా చదివిన తర్వాత భజగోవింద స్తోత్రం ఒక మూర్ఖుడు గురించి శంకరాచార్య గారు రాశారు. మూఢమతే అని సంబోధిస్తూ మనిషి జీవితం ఎలా ఉండాలో అలా ఉండకూడదు, భజగోవిందం మూఢమతే అని ఆయన రాసిన గొప్ప తత్వం. కాబట్టి ఏదైనా చదివితేనే మనకి బాగుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చదవడం ఎందుకు తగ్గింది అని అందరూ అంటున్నారు. చదవడం తగ్గడం వల్ల పుస్తకాలు చదవడం తగ్గడం వల్ల మనం ఏం కోల్పోతున్నాం? ఇలాంటివి కోల్పోతున్నాం. చాలా మటుకు ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ఎక్కడ ఉన్నా తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చాయి కాబట్టి మనం ఇవన్నీ వింటున్నాం, పాఠాలు కూడా వినేస్తున్నాం. యాక్చువల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఉంది ఒకటి, ఒక ఆడియో ఫైల్ వింటున్నారు. వేరే భాష నేర్చుకోవాలంటే ఉంది. ఏం నేర్చుకోవాలన్నా యూట్యూబ్ కొడితే యూట్యూబ్ కూడా నేర్చుకుంటున్నాం. చాలా మంచి విషయం అని చెప్పడానికి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇందులో ఇద్దరు పిల్లలు చదివిన దాంట్లో మీకు అర్థమైంది. అన్నిటికీ మీరు ఏం చేస్తారు? ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అంటారు, మెకానికల్ ఇంజనీర్ అంతేనా? ఇదంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు?
ఇదంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు? గట్టిగా చెప్పండి. కొంతమంది అయినా ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పండి, పర్వాలేదు. ఇది బాగా విందాం కదా. ఏం చేద్దాం అనుకుంటారు మాకు అయ్యాక? నిలబడి చెప్పండి, ఎవరో ఒకరు ఇద్దరు. చెప్పమ్మా. నిలబడి చెప్పండి, ఎవరో ఒకరు ఇద్దరు. చెప్పమ్మా. అంటే పోరా చెప్పు. టెలింగ్ వాట్ యు వాంట్ టు. సాఫ్ట్వేర్ జాబ్, అందరూ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ జాబ్ చేయాలనుకుంటే ఎవరైనా చెప్పండి. ఉన్నవాళ్ళు ఓకే. ఈ అమ్మాయి ఒక యాక్టివ్గా ఉంది. హార్డ్వేర్ అంటే తెలుసు కదా, హార్డ్వేర్ జాబ్ తెలుసు. మెకానిక్ ఇంజనీర్ ఎవరు చేస్తారు చెప్పండి కదా, చేతులు లేదు. కొన్ని సివిల్ ఇంజనీరింగ్ ఉందా? ఎలక్ట్రానిక్. అందరూ సాఫ్ట్వేర్కి వెళ్తే మరి చేసేవాడు ఎవరు ఉంటారు? అవునా? దానికి కొంతమంది మనుషులు కావాలా? మీరు కూర్చోండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసినా, హార్డ్వేర్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత, మీ చదువు అయిన తర్వాత కావాల్సిన కొన్ని ప్రాథమికమైన లక్షణాలు కావాలి. అవునా? ఆ ప్రాథమిక లక్షణాలు కూడా ఇందులో ఏం చెప్పాడు. లక్షణాలు కావాలి. అవునా? ఆ ప్రాథమిక లక్షణాలు కూడా ఇందులో ఏం చెప్పాడు. దేశభక్తి గీతంలో మనిషి ఉపాధి చేయాలంటే ప్రాథమిక లక్షణాలు ఏమి ఉండాలి? మీరు ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అలాంటివన్నీ. ఇంకో కాలేజీలో మెకానికల్ ఏదైనా చేస్తారు. వీళ్ళందరూ ఇలాంటి ఇన్స్టిట్యూట్లో పనిచేస్తారు. ఇంకా మనిషికి కావాల్సిన లక్షణాలు ఏమి? మీరు నేర్చుకుంటున్నవన్నీ ఏంటివి? స్కిల్స్. అవునా? స్కిల్ పాఠాలు మీరు గురువులు చెబుతారు, చదువుతారు, మీరు పరీక్షలు రాస్తారు, 80 మార్కులు వస్తాయి 100కి. మీకు సర్టిఫికేట్ ఇస్తారు, వెళ్ళిపోతారు. అవునా? సర్టిఫికేట్ తీసుకుని మీరు బయటకి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఎలాంటి లక్షణాలు కావాలి మీకు? ఒక ఉద్యోగం ఇచ్చారు మీరు, లేకపోతే ఉద్యోగం దరఖాస్తు పెట్టారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు. మీరు చూపించాల్సిన లక్షణాలు ఏమున్నాయి? ఎవరో ఒకటి చెప్పండి. ఎలాంటి లక్షణాలు కావాలి? మీరు ఉద్యోగం మీరు పొందాలనుకుంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి? అమ్మా గట్టిగా చెప్పండి. ఒకటి చెప్పండి. డిసిప్లిన్. ఓకే. కాబట్టి అమ్మా గట్టిగా చెప్పండి. లేచి ఒకటి చెప్పండి కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి మంచిది. ఓకే. జనరలైజ్ చేసి చెప్పాలంటే ఎలాంటి స్కిల్స్ కావాలంటే సాఫ్ట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు కొత్తగా మనకు అందరూ లెక్చర్ ఇస్తున్నారు చాలా మంది. సాఫ్ట్ స్కిల్స్ కావాలి. ఎప్పుడో పుస్తకం రాసిన దాని మీద సాఫ్ట్ స్కిల్స్ కావాలి. ఎప్పుడో పుస్తకం రాసిన దాని మీద ఎలాంటి 25 టాపిక్స్ ఉంటాయి. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి? అమ్మాయి చెప్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్. అవునా? అట్లాగా సంభాషణ చాతుర్యం కాదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్తారు, చదివి ఎవరు ఫస్ట్ ప్రశ్న అదే అడుగుతారు. నువ్వు మీ నాన్నగారి పేరు నుంచి మొదలుపెట్టి మీకు వంశ వృక్షం గురించి చెప్పేవాళ్ళతో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని నీ గురించి చెప్పంటే నువ్వు ఆ సంస్థకి ఎలా పడతావు అనేది వాళ్ళు అడుగుతున్నారు. నేను ప్రశ్న అర్థమైందా? ఆ ప్రశ్న అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్సెల్ఫ్ అంటే నేను పలానా చోట చదువుకున్నాను, ఈ డిగ్రీ నాది, ఇలాంటి అని ముందు కంటిన్యూ చేయాలి. మీరు చెప్పే మాటను బట్టి వాడు ముందు ప్రశ్నలు అడుగుతారు కదా. మీరు అదే చెప్పలేదు అనుకోండి, మీ వంశవృక్షం వాళ్ళు అక్కర్లేదు. తర్వాత కావాల్సిందంటే వాళ్ళ సంస్థకి మీరు ఎలా ఉపయోగపడతారు. ఓకే, ఉద్యోగం ఇచ్చారు, మీరు ఇంటర్వ్యూ బాగా మాట్లాడారు, ఇచ్చారు, ప్రశ్నలు సమాధానం చెప్పారు, ఉద్యోగం ఇచ్చారు. ఏం చేయాలి? ఉద్యోగంలో వచ్చిన తర్వాత ఏ సంస్థలైనా ఒకళ్ళే ఉంటారు కదా ఉద్యోగం చేసేవాడు. ఏం చేయాల్సింది? ఫస్ట్ కమ్యూనికేట్ చేయాలి. ఒక డెస్క్ ఇస్తారు మీకు. డెస్క్ ఇచ్చిన తర్వాత ఏంటి? వాళ్ళు మీకు పని ఇస్తారు. మీ సాఫ్ట్వేర్ అంటారు కాబట్టి సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్ చెప్తారు. కొన్ని సాఫ్ట్వేర్ జావా స్క్రిప్ట్ రాకుంటారు. మీరు ఏం చేయాలి? కూర్చొని రాస్తారు, కంప్యూటర్ ఇస్తారు కూడా రాస్తారు. అంతేనా? మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి అందులో తక్కువ కూడా రాస్తారు. అంతేనా? మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి అందులో తక్కువ అడగాలి కదా. కమ్యూనికేట్ చేయాలి. ఇంగ్లీష్లోనో లేకపోతే తెలుగులోనో ఏదో అట్లా కమ్యూనికేట్ చేయాలి. నాకు ఇది కావాలి, నాకు అర్థం కావట్లేదు చేస్తారు కమ్యూనికేట్. అట్లా మీరు మీ పక్క అమ్మాయిని అడిగారు అనుకోండి, నాకు అర్థం కావట్లేదు చెప్తామని. ఆ పక్క అమ్మాయి
చెప్పను అనుకోండి. ఎందుకు చెప్పను? స్వార్థం కదా. మీరు ఒకే పని చేస్తున్నారు, ఒక పెద్ద అయిపోతే ఒక ముందుకు వెళ్ళిపోతే అనే కొంచెం భయం, స్వార్థం ఉంటాయి కదా. ఈ దేశభక్తి గీతంలో మనుషుల గురించి చెప్పేది ఏమంటే స్వార్థం లేకుండా పొరుగు వాడికి సాయం చేయండి. మీరు ఉద్యోగంలో చేరి పని మొదలుపెట్టి చేస్తున్న తర్వాత మీరు సీనియర్ అవుతారు కదా, మీకు కొంచెం అవగాహన వస్తుంది, పని మీద అవగాహన వస్తుంది. మీ తర్వాత వచ్చిన వాడికి మీరు సాయం చేయాలి అంటారు. ఆ దృక్పథం పెంపొందించుకోమని చెప్తారు. తర్వాత ఒక టీము 4-5 ఉంటారు. ఈ పోటీ 4-5 ఉంటారు. ఈ పోటీ పడాలంటే ఒకరితో పోటీ పడాలంటే అది హెల్దీగా ఉండాలి, అది ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అవునా? అంతేగాని నేను చెప్పను దాచేసుకుంటానని దృక్పథం ఉండదు. అవునా? అందరూ కలిసి మీద పెట్టారు. ఇప్పుడు జనరల్గా ఈ రోజుల్లో జరుగుతుంది ఏమంటే సాఫ్ట్వేర్ ఉంటారు కాబట్టి సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేయాలంటే ఏ ప్రాజెక్ట్ కూడా ఒక్కడికి ఇచ్చేసి వెంకటేశ్వర గారికి ఈ ప్రాజెక్ట్ చేసుకుని లేకపోతే ఫినిష్ చేసారని చెప్పడం. ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, అందులో ప్రాజెక్ట్ నిడిని బట్టి 3, 4, 5 నిర్ణయిస్తారు. అవునా? 5 కలిసి ఆ ప్రాజెక్ట్ నిర్వహించి, అవునా, 5 కలిసి ఆ ప్రాజెక్ట్ నిర్వహించి పూర్తి చేయాలి. అది ఆ 4 ఒకరింట్లో కూడా పడదనుకోండి, ఏమవుతుంది? ప్రాజెక్ట్ అవుతుందా? అవ్వదు కదా. మరి పూర్వం కాలం చెప్పారు, ఒకటి పైకి వెళ్తూ ఉంటే కాళ్ళు కింద లాగేస్తారు. అలాంటి పని చేశారనుకో. ఒక గొప్ప అవసరమైన నాయకత్వ లక్షణం. అవునా? ఒప్పుకున్నారు? ఇందులో నేను పదం కూడా వాడాను, నాయకత్వ లక్షణం. నాయకత్వ లక్షణం అంటే నాయకుడు అనేవాడు వీరంతా నాయకుడు. మీ టీచర్ నాయకుడు, ఈ సార్ ఈ సంస్థ నడుపుతున్నవాడు నాయకుడు, అందరూ నాయకులే. కానీ మన నాయకుడు ఇప్పుడు సంస్థకి నాయకత్వం వహించేవారంటే వాళ్ళే నాయకులు. ఇప్పుడు ఆధునికంగా మనం ఏ సంస్థ అయినా, ముఖ్యంగా మనం పాశ్చాత్య దేశాలు నడిపే అమెరికా, యూకే, జర్మనీ నడిపే సంస్థల విషయం ఆలోచిస్తే వాళ్ళు ఏం ఆలోచిస్తారు? నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. మీ అందరికీ ఇబ్బందికరమైన మాట చెబుతారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక సంస్థ వారు, ఇంటర్నేషనల్ సంస్థ వారు ఇండియా నుంచి మిగతా దేశాల నుంచి డిగ్రీలు సంపాదించి, ఇంజనీరింగ్ డిగ్రీ ముఖ్యంగా సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉద్యోగ అర్హతలు ఉన్నవారు అని ఒక సర్వే నిర్వహిస్తారు. దాంట్లో ఉన్నవారు అని ఒక సర్వే నిర్వహిస్తారు. దాంట్లో మనకు సంబంధించిన వరకు ఇండియాలో బీటెక్, లాంటి ఇంజనీరింగ్ డిగ్రీలు సంపాదించి బయటకు వచ్చిన వాళ్ళలో సుమారు 70% మంది ఉద్యోగ అర్హతలు లేని వారు. అంటే స్కిల్స్, ఎలాంటి స్కిల్స్ కావాలో అలాంటి స్కిల్స్ లేవు. ఉద్యోగాలు క్యాంపస్ ఇంగ్లీష్ పెడతారు, ఏదో సంస్థ వాళ్ళు వస్తారు, వాళ్ళ యొక్క ఉద్యోగం కోసమని వాళ్ళు అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడానికి వస్తారు కదా. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి కావాల్సింది ఇచ్చేవారు మీ సంస్థలో ఉన్నారా లేదా, మీ సంస్థలో ఉన్నారా లేదా చూసుకుని అలాంటి వాళ్ళని ఎంచుకు తీసుకెళ్తారు కదా. 2 రకాలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్. ఈ టెక్నికల్ స్కిల్స్ మీ మ్యాథ్స్లో చెప్తారు, మంచి ఇన్స్టిట్యూట్ చదువుతున్నారు కాబట్టి మీకు అన్ని తెలుస్తాయి, బాగా వస్తాయి, మార్కులు 80-70 వస్తాయి కాబట్టి మీరు టెక్నికల్గా మీరు క్యాపబుల్. కొంచెం ట్రైనింగ్ ఇస్తే మీరు పని చేయగలరు. కానీ ఈ సాఫ్ట్ స్కిల్స్ ఎట్లా వస్తుంది? నాయకత్వ లక్షణాలు వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా వస్తుంది, కలిసి పని చేసే తత్వం ఎలా వస్తుంది, అది ఫస్ట్ ఇయర్లో మీరు చేరినప్పటి నుంచే మీరు పెంపొందించుకోవాలి. అవునా? పరీక్షలో ఎవరికైనా కాపీ కొట్టమని అది స్కిల్స్ అని, పొరుగు వారికి సాయపడమని మీ మ్యాథ్స్లో చెప్పాలి. పొరుగు వారికి సాయపడడం పరీక్షలో కాదు, మిగతా నిత్య జీవితంలో మీ కాలేజీ లైఫ్లో ఎవరికైనా కొంచెం అవసరం వచ్చిందంటే వాళ్ళు సాయపడతారు. అలాంటి నైపుణ్యం సంస్థల్లో కూడా పనిచేసేయడానికి అవసరం ఉంది. తర్వాత కూడా పనిచేసేయడానికి అవసరం ఉంది. తర్వాత ఈయన రాసిన అదే దేశభక్తి గీతంలో నీరస సమాజం దేశ ప్రగతికి ప్రతిబంధకం, ఆరోగ్యకర తిండితో శారీరక శక్తి పెంచు. అవునా? ఇప్పుడు అందరికీ మనకి ఆరోగ్యకరమైన భోజనం చేయాలనే ఉంటుంది, రుచిగా ఉంటుంది. రుచికరమైన భోజనం ఆరోగ్యకరంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఈ 2 కలగలిగిన భోజనమే చేయాలి అని ఆయన చెప్పడం భోజనం గురించి చెప్పలేదు, న్యూట్రిషనల్ ఫుడ్ గురించి చెప్పాడు కదా. ఏ తిండి అయితే మనం వ్యాయామం చేస్తే
వ్యాయామం చేస్తే ఫిట్ గా ఉంటాము. అలాంటి మనిషిని తయారవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన దేశభక్తి గీతంలో భాగంగా తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడే మనుషుడు అనేది ఆయన ప్రతిపాదన చేసి, అలాంటి కండలు కలవాడు ఎవరో ఉంటే మనకి శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా కావాలన్నది ఆయన మనకి అందించిన సందేశం. మనం చాలా మంది ఏం చేస్తాం, భారతదేశంలో నుండి పూర్వం చాలా బాగుండేది ఆయన మాట్లాడు. నా వయసు అడిగారు అనుకోండి, భారతదేశం 1950లో చాలా బాగుండేది, అది గతంతో బాగుందని మనం కొంచెం గట్టిగా నమ్మి అందులో ఏదో గొప్పతనం ఉంది, పూర్వే బాగుండేది ఇప్పుడేం లేదు మనం కొంచెం వాపోతూ ఉంటారు చాలా మంది మనుషులు. గురజాడు ఏం చెప్పాడు, గతం ఎంతో బాగుంది అని అన్నాడు. గురజాడు ఏం చెప్పాడు, గతం ఎంతో బాగుంది అని గతంలోనే ఉండిపోకుండా వర్తమానంలో ఉండి భవిష్యత్తు నిర్మించుకునే ప్రణాళిక వేసుకోమని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అందరికీ చెప్తున్నాడు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి, ముఖ్యంగా యువతకి చెప్తున్నాడు. మా ఫస్ట్ ఇయర్లోనే బాగుండేదండి, 4th ఇయర్కి వచ్చాం, కొంచెం కష్టంగా ఉన్నప్పుడు అనుకుంటాం. 4 ఏళ్ళు తర్వాత అది ఎలా ఉంటుంది మీకు? 4th ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో కొంచెం మామూలుగానే ఉంటుంది కదా, అంత కష్టపెట్టారు. నెక్స్ట్ 4th ఇయర్ వెళ్ళేసరికి కొంచెం కష్టపెడతారు. సబ్జెక్ట్స్ కొంచెం కష్టంగా ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది, మ్యాథ్స్ కూడా ఒత్తిడి పెడతారు. అవునా? అలాంటప్పుడు ఫస్ట్ ఇయర్ ఒప్పుకోతారు ఉంటారు కదా. 4th ఇయర్కి వచ్చినప్పుడు దాన్ని సరిపడా శ్రద్ధ పెట్టి 4వ సంవత్సరం కూడా పూర్తి చేసి విజయవంతంగా బయట. అలాగా గతంలో ఉండిపోవద్దు, భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకుంటూ వర్తమానంలో జీవించాలి అనేది గురజాడ రాసిన దేశభక్తి కథలో ఒక స్ఫూర్తిదాయకమైన ఒక వాక్యం. ఇంకొకటి, జనరల్ గా సమాజంలో కాలేజీలో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, కానీ సమాజంలో ఏం చెప్పాడు, వ్యర్థ కలహాలు పెట్టుకోకు, వైర వైఖరిని విడిచిపెట్టు. జనరల్ గా ఎవరైనా వచ్చారనుకోండి, మిమ్మల్ని ఏదైనా అడిగితే ఓ కలహం చిన్న అట్టగాడ ర్యాగింగ్ ఉంటుందా మీకు ఇక్కడ? ర్యాగింగ్ ఉంటుందా? ర్యాగింగ్ లేని కాలేజీ ఉంటేనే మీరు ఇక్కడ. ర్యాగింగ్ లేని కాలేజీ ఉంటేనే మీరు ఇక్కడ. మీకు వాడే ఉంటుంది ఫస్ట్ ఇయర్ కాబట్టి. సెకండ్ ఇయర్కి వెళ్తే మరి మీరు ఏడు లేకపోతారు కాబట్టి మీకు ర్యాగింగ్ లేకపోతే అది పంపించింది కదా. అలా ర్యాగింగ్ లో కొన్ని కలహాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకరు మిమ్మల్ని మీరు కోర్టు చేస్తారు, ఇంకొక సంవత్సరం పోయింది. అలాగే జనరల్గా చెప్తాను నేను, వ్యర్థంగా ఏ అవసరం లేకుండా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అన్నారనుకున్న మాట అది పెద్ద యుద్ధానికి దారి తీయకుండా మీరు దాన్ని ఒక సమంజసమైన సమయస్ఫూర్తితోటి ఆ చిన్న కలహాన్ని అక్కడితో ఆపేసి ముందుకెళ్ళిపోతే మీకు మనశ్శాంతి ఉంటుంది, సమయం కలిసి వస్తుంది. మీరు ఆ వ్యర్థ కలహంతో మీరు సమయాన్ని వృధా పుచ్చుకొని డిస్టర్బ్ అవ్వడం ఉంటారు. అవునా కదా? ఈ వ్యర్థ కలహం అనేది మన చాలా సమాజాలకి గొడ్డలు పెట్టాడు. అందుకని మన సమాజంలో మనం తెలుస్తూ ఉంటుంది, ఇంటికల్ తెలుస్తుంది, పక్కవాడు వాడు మూడు అపార్ట్మెంట్స్ ఉన్నాయంటే ఒక అపార్ట్మెంట్ వాడు ఒక అపార్ట్మెంట్ వాడు ఎందుకు పడినంటే ఆరోగ్యకరమైన సమాజం రావాలి అంటే ఇందులో ఉండే 15 చెప్తున్న 10 సూత్రాలు ఆయన చెప్పినవి నాకు సొంతంగా ఈ 10 సూత్రాలు పాటించాలి. ఆరోగ్యకరమైన సమాజం కోసం, ఆరోగ్యకరమైన వ్యక్తుల నిర్మాణం కోసం గురజాడ చేసిన ప్రతిపాదనలు ఆయన స్ఫూర్తి ఈ 10 వాక్యాలు. గురజాడ చేసిన ప్రతిపాదనలు ఆయన స్ఫూర్తి ఈ 10 వాక్యాలు. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయా? ముందు వెళ్దామా? టైం అయినప్పుడు చెప్పండి. గురజాడ ఏం రాశాడంటే ఎలా తెలిసిన దేశభక్తి గీతంతో పాటు చాలా 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 కవిత్వం రాశాడు. గురజాడ మొట్టమొదట ఆయన పని మొదలుపెట్టినప్పుడు, కవిత్వం వ్యాసాలు కథలు రాయడం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి ఆయన ఇంగ్లీష్లో రాశాడు. అంటే ఇప్పుడు ఇప్పటిలాగా అప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ఉండేది. కానీ ఇప్పటికీ
నేర్చుకున్న గురజాడలో కూడా కొంతమంది ఉండేవారు. గురజాడ ఇంగ్లీషు ఉండే మంచి మంచి అంశాలని ఆయన ఆకలింపు చేసుకుని ఇంగ్లీషు పాటలో రాయడం మొదలుపెట్టాడు. ఒక బెంగాలీ ఆయనకి ఉన్న మంచి గొప్ప అలవాటు అంటే ఆయన రాసిన రాత్రిని సమకాలీనతతో పంచుకునేవాడు. అలాంటి సమకాలీనతో పంచుకోవడంలో భాగంగా ఒక బెంగాలీ కానీ తెలుగులో రాస్తే నీ ప్రతిభ నీ దేశ ప్రజలకి, నీ రాష్ట్ర ప్రజలకి, నీ భాషా ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్తే అప్పటి నుంచి ఆయన తెలుగులో రాసి ఎన్నో రకాల ప్రక్రియలు అంటే నాటకం, కవిత్వం, వ్యాసం, కథ, కవిత్వం, వ్యాసం, కథ ఇలాంటి ప్రక్రియల్లో ఆయన రచనలు చేశారు. ఎవరైనా ఒక ప్రక్రియలో బాగా రాస్తారు. కవిత్వంలో రాసేవాడు కవులు కొంతమంది ఉంటారు, బాగా రాస్తారు వాళ్ళు. కొంతమంది కథలు బాగా రాస్తారు, కొంతమంది నాటకాలు ఎవరు బాగా రాస్తారు, ఇంకొంతమంది ఒకే వ్యక్తి ఇన్ని ప్రక్రియల్లోనూ నైపుణ్యం కలిగి రాయడం అనేది, అందు రాసి మెప్పించడం అనేది చాలా అరుదు. మెప్పించడంతో పాటు గురజాడ చనిపోయిన ఎంతకాలం తెలుసా మీకు? 109 సంవత్సరాలు అయింది. ఇంకా గురజాడ సాహిత్యం గురించి నారాయణ గారు కూడా పని మాట్లాడుతున్నారంటే అర్థమైంది. ఆయన రాసిన సాహిత్యం, ఆయన సృష్టించిన సాహిత్యం అంత ప్రభావవంతమైనది మీరు అనుకోవాలి కదా, అంతే కదా. మీరు వచ్చిన కూడా ఫస్ట్ ఇయర్ పుస్తకాలు అయిపోయిన తర్వాత చదివేసిన తర్వాత సెకండ్ ఇయర్ ఎవరైనా ఫస్ట్ ఇయర్ పుస్తకం చదువుతారా? ఎవరైనా ఫస్ట్ ఇయర్ పుస్తకం చదువుతారా? అది చదవాలనుకున్నాడు ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ ఇయర్ అది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయింది మీది, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఒకసారి ఫస్ట్ ఇయర్ చదివిన పుస్తకం తిరగేసి చూద్దాం అనుకుంటారు ఎవరు? నేను అనుకోలేదు. ఫిజిక్స్ అయిపోయినా బయట పక్క అయిపోయాడు, మళ్ళీ అవ్వలేదు ఫిజిక్స్, అవసరం లేదు కాబట్టి అలాగే ఉంటుంది. కానీ గురజాడ లాంటి మహాకవులు రచయితలు రాసిన కొన్ని కావ్యాలు, గ్రంథాలు మళ్ళీ చదవాలని ఇచ్చేయడం. ఎందుకంటే ఉద్యోగం కోసం చదివే పుస్తకాలు కాదు, ఉద్యోగం సంపాదించడానికి అనువైన విషయాలు, నిక్షిప్తమైన పుస్తకాలు, నిక్షిప్తమైన వ్యాసాలు, కథలు, కావ్యాలు. కాబట్టి మళ్ళీ చదువుకునే, మళ్ళీ వాడి గురించి ఆలోచించి వ్యాసాలు రాసేలా ఉండే సాహిత్యాన్ని గురజాడ సృష్టించాడు. ఇందాక చెప్పినట్టు కథలు రాశాడు. కాబట్టి ముందు కథల గురించి మీకు అర్థం చేస్తాను, ఒక 2-3 నిమిషాలు. గురజాడ ఎక్కువ కథలు రాయలేదు, కానీ తొలి కథానిక ఆయన రాశాడు. ఒకే అంశం మీద చిన్న కథ రాసింది కథానిక అంటారు. దాని పేరు దిద్దుబాబు అనే కథ. ఒకే ఒక చిన్న అంశం తీసుకుంది, అది దిద్దుబాబు. దాని పేరు రిఫార్మ్ అనుకోవచ్చు. ఒక చదువుకున్న మహిళ భర్తను ఒక మంచి మార్గంలోకి తీసుకొస్తుంది. ఎలాగా కొట్టకుండా, తిట్టకుండా, దెబ్బలు పెట్టుకోకుండా. అది నైపుణ్యంతో కూడిన చదువుకున్న మహిళ ఎలా ప్రవర్తించి సమాజంలో, కుటుంబంలో ఉండే విషయాలని అననుకూలంగా వ్యవహరించి ఎలా మార్చుకోగలదో, ఒక సొల్యూషన్ ఎలా తీసుకురాగలదో ఆ కథలో సారాంశం. ఒక చదువుకున్న మహిళ సృష్టించాడు గురజాడ. ఇప్పుడే చెప్పుకోవాలి, గురజాడ అంటే ఎవరు? గురజాడ అంటే స్త్రీల గురించి, స్త్రీల సమస్యల గురించి చక్కటి నైపుణ్యంతో రచనలు చేసిన ఒక మహాకవి. ఆయన మహాకవి అని మనం ఇచ్చిన కానీ ఆయన మహానాటకకర్త, రచయిత, కథానిక రచయిత, తర్వాత వ్యాసకర్త. కానీ ఆయన రాసిన దేశభక్తి గీతం వల్ల ముఖ్యంగా ఆయనకి మహాకవి అని పేరు వచ్చి మనమంతా ఆయన మహాకవి గురజాడగా అభివర్ణిస్తాం. కానీ ఆయన సృష్టించిన కథల్లో అద్భుతమైన కథలు ఉంటాయి. ఈ పుస్తకాలు సార్ ఇచ్చేవాడిని లైబ్రరీలో పెడతారు, తప్పకుండా చదవాలి కథలు. తర్వాత నేను పరిచయం చేసిపోయే ఓకేనా. తర్వాత ఇందులోనే మీరు చదివితే మీకు సమకాలీన సమస్యలు ఆ కాలంలోనే ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు మీ పేరే కదా, పుస్తకం పేరే పెట్టాం మేము, మీ
గొప్పతనం. సమాజంలో ఉండే సమస్యల మీద ఆలోచనాత్మకంగా ఉండే సందేశాత్మకమైన కథలు, వ్యాసాలు, కవితలు రాయడం గొప్ప రచనల లక్షణం. ఆ లక్షణాన్ని పొంది ఈయన అలాంటి రచనలు ఈ పుస్తకంలో మనం పెట్టాం ఆయన రాసిన. ఇంకొకటి ఆయన 2 విషయాలు చెప్పాలి ఆయన కవిత్వం గురించి, ఆయన కథల గురించి ముఖ్యంగా. కథల్లో ఆయన మీరు ఏదైనా ఎగ్జామ్ రాశారనుకోండి, ఎగ్జామ్ పేపర్ అయిపోయిన తర్వాత ఎంతమంది మళ్ళీ మొట్టమొదటి వెళ్ళి చూసి సవరిస్తున్నారు చెప్పండి? ఎంతమంది అలవాటు ఉంటుంది? చేయడం. ఎగ్జామ్ మొదలుపెట్టి రాసిన తర్వాత చివరి వాక్యం రాశారు ఒక ఎస్ఏ అని రాశాను అని చూసుకుంటారు ఎవరైనా? ఎంతమంది ఉంటారు చెప్పండి? నేను ఎప్పుడు చూస్తున్నాను కాదు, బాగా నేను ఎప్పుడు చూస్తున్నాను కాదు, అందుకే నా మాట తప్పవచ్చు. అది మంచి విషయం కదా, అది అవసరమైంది. కానీ ఒక కథ రాస్తే రచయిత ఏమనుకుంటాడు? చివరి రాసేసిన కథ రాస్తే రచయిత ఏమనుకుంటాడు? చివరి రాసేసిన తర్వాత నేను చాలా బాగా రాశాను, దీనికి తప్పకుండా కనీసం ఒక పత్రిక వారి బహుమతి వస్తుంది, లేకపోతే ఇంకా గొప్పవాడిని కాబట్టి నోబెల్ ప్రైజ్కి అర్హత ఉన్న కథ అని. కానీ గురజాడ చేసిన గొప్పతనం ఏంటి? ఆయన రాసిన కథలు మళ్ళీ 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ చదివి అందులో సవరణలు చేసేవారు. ఎలాంటి సవరణలు? సంభాషణలో సవరణ, భాషలో సవరణ చేసేవారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను మీకు? గురజాడ రెండింటికి 2 విషయాలు. ఒకటి, అప్పటి వరకు గ్రాంధిక భాషలో జరుగుతున్న రచనల్ని ఆయన తెలుగు వ్యావహారిక భాషగా మళ్ళించాడు. గ్రాంధిక భాషలో అంటే రామాయణ, మహాభారత కావ్యాలు తెలుగులో పోతన, భాగవతాడు అని గ్రాంధిక భాషలో ఉంటాయి. సమాచారం పూరితంగా సందులతోటి, తర్వాత ఛందస్కోని స్ట్రిక్ట్ ఛందోబద్ధంగా ఉంటాయి. ఈయన ఏమన్నాడు? ప్రజల్లో వెళ్ళట్లేదు, నా భాష ప్రజల భాష అని ఒక కంకణం పెట్టుకుని సహచరులతో, వెలుగు రాముడి బంధువులతో సహచరులతో కలిసి, స్నేహితులతో కలిసి వాడుక భాష ఉద్యమాన్ని ఆయన నిర్మించి ఆయన కవితలు, కథలు, వ్యాసాలు సామాన్యులకు అర్థమైన వ్యవహారిక భాషలో ఆయన రాయడమే స్ఫూర్తినిచ్చాడు. అందులో మొట్టమొదటి వెర్షన్లో రాసింది, దాంట్లో కొన్ని గ్రాంధిక పదాలు ఉంటే వాటిని సరిదిద్ది మళ్ళీ 2వ వెర్షన్లో అప్పటి వ్యవహారిక భాషలో ఉండే పదాలు కూర్చి రాయడం. అంటే ఆయన ఎంచుకున్న రంగంలో ఆయన ఎంత పద్ధతి ఉందో చూడండి. ఇందాక సౌరాజ్ సార్ నాటకం అద్భుతమైన నాటకం ఎందుకంటే అందులో ఉండే అంశం వల్ల కాదు, అందులో ఉండే సంభాషణలు, అందులో ఉండే భాష వల్ల, అందులో ఒక పాత్రను ఒకరితో సంభాషించుకునే విధానం, వారు మాట్లాడుకునే భాష, అవన్నీ కలగాలని చూస్తే కన్యాశంలో ఒక మహా నాటక రాజు అయిపోతుంది. అది కూడా అలాగే చూసాం. మొట్టమొదటి వేసి ప్రదర్శించినప్పుడు అది ఎంతగా ఆకట్టుకోకపోతే ఎవరో సలహా చెప్పారట, ఇది ఎంతగా ఆకట్టుకోలేదు, దీన్ని మారిస్తే బాగుంటుందంటే మరి 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ రెండవ గ్రూప్ తీసుకొచ్చి సెకండ్ ఎడిషన్ అది ప్రదర్శిస్తే అది చక్కటి ప్రజారంజకమైన నాటకంగా వెలువడడం వల్ల ఈ నాటికి కూడా కన్యాశంలో సారు వేసారు, చాలా మంది వేస్తారు. నిన్న కూడా చెప్తున్నాను, మళ్ళీ వేస్తున్నాడు, మళ్ళీ రిహార్సల్ చేస్తున్నాడు. ఇక్కడ నాటకం గొప్ప రెలవెన్స్ లేదు, కానీ భాషాపరంగా, నాటకీయత పరంగా అది మంచి నాటకం. ఇక ఇందాక చెప్పాడు సంప్రదాయబద్ధమైన సందోబద్ధమైన కవిత్వం రాశాను కదా, ఆ కవిత్వం రాస్తూ ఉంటే అప్పుడు కూడా అర్థమైంది. మీరు రాస్తే ఎంతమందికి చదువుతారో ఎంతమందికి అర్థమవుతుంది. కాబట్టి అవన్నీ అవన్నీ మానేసి ప్రజలకి అర్థమయ్యే భాషలో రాస్తారని నిర్ణయించుకొని దానికి అవసరమైన పనిముట్లు కూడా ఆయన సమకూర్చున్నారు. అంటే చంద్రశేఖర్ ఎలాగా అందులో చంద్రశేఖర్ ఉంటుంది, వచనం ఆయనకి రాయడం వచ్చు, అంటే ఎలాగని ఆయన యొక్క నృత్యాల స్థానాలు ఆయన యొక్క
ఆ ముత్యాల సరాల బాణీలో ఆయన చాలా కవితలు రాశారు. అది గొప్పతనం ఏమంటే మన ఏదైనా పని చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఎక్కడైనా సాఫ్ట్వేర్ షాప్ వెళ్ళి అందులో ఎంత సామాన్లు కొనుక్కుని వస్తాం. అంతే మన ఇంట్లో వచ్చి పని కొట్టే స్క్రూ డ్రైవర్ మనం సృష్టించాం కదా, ఏ పని కొట్టి మనం సృష్టించాం. కానీ ఆయన చేసిన పని ఏంటి? కవిత్వ రంగంలో ఆయనకు అవసరమైన వాడుక భాషలో ప్రజలకి అవసరమైన అర్థమయ్యేలా ఉండే కవిత్వం రాయాలంటే చేయాల్సిన పని ఏంటి? ఒక పని కొట్టి కూర్చోవాలని ఆయన చేసిందంటే ముత్యాల సరాలు అనే ఛందస్సు సృష్టించి దాంట్లోనే చాలా కవిత్వం రాశారు. అలాంటి గొప్ప గురజాడ కొన్ని బాధాకరమైన కవితలు కూడా రాశాడు. అది ఎందుకు రాశాడు? ఆనాటి బాధితుల యొక్క సమస్యలని ప్రపంచానికి తెలియజేసినాక ప్రభావవంతమైన శైలిలో ఛందస్సులో ముత్యాల సరాలలో ఆయన చక్కటి కథాగేయం కథ ఉంటుంది. కథ ఉంటుంది దాంట్లో. అది గేయ రూపంలో కన్యక అని ఉంది. తర్వాత పూర్ణమ్మ పూర్ణమ్మ అని జాతం పాటలు. తర్వాత పూర్ణమ్మ అని జాతం పాటలు ఏముంటారు చిన్నప్పటి నుంచి చెప్పాడు కష్టపడడం. అలా 2 గేయాలు బాధితులు ఆ రోజుల్లో ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రభావవంతమైన రచనలు చేశారు. ప్రభావవంతమైన ఈ రోజుకు కూడా ఎవరైనా 2 గేయాలు చదివితే నిజంగా ద్రవించిపోయేటంత భాష ఇమిడ్చి ఆ సమస్యని ప్రజలకి గుండెల్లో అతుకుపోయేలాగా ఆయన రాశారు. ఇవన్నీ ఒక ఎత్తు. అందుకే వాళ్ళు ఏమంటారు, నేను రాసిన వ్యాసంలో స్త్రీ చైతన్య ప్రతీక అని రాశాను. ఆయన రాసే రచనలు స్త్రీ చైతన్య అనే ఖండకావ్యం కానీ లేకపోతే పూర్ణం అనే ఖండకావ్యం కానీ అందులో ఉండే హీరో ఎవరు? బాలికలే హీరో ఆయనకి అందులో. తర్వాత కథల గురించి చెప్పినప్పుడు కూడా నేను ఒక విషయం చెప్పాలి. ఆయన చాలా మంది మీతో ఎవరైనా కథలు రాస్తారు ఎక్కడ చెప్పండి? నేను కలవాలనుకుంటాను. కథలు ఎవరు రాస్తారు ఎక్కడ? కథలు ఎవరు రాస్తారు ఎక్కడ? మనంతా కథలు చెప్పేవాళ్ళని అవసరం లేకపోతే కథలు రాసేవాళ్ళు కదా. కథలు రాసేటప్పుడు ఒక షేక్ ఉంటుంది ప్రతి వాడికి. మీరు ఏదైనా కొంచెం సినిమా కథ ఆ నడిపించే షేక్ ఉంటుంది. మీరు చెప్పినా హై స్కూల్ ఇంటర్మీడియట్ చదువుకుంటే దగ్గర దేనికి ప్రతిగా ఆయన నాటకీయత దగ్గర రచనలో నాటకీయత ఎక్కువ ఉంటుంది. ఆయన డ్రమాటిక్ చేయగలరు. భారతంలో వాళ్ళు రాసినప్పుడు అర్జునుడు కృష్ణుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత డ్రామాటిక్ గా ఉంటాయి ఆయన రాయగలరు. అట్లా ఒక స్టైల్ ఉంటుంది. గురజాడ స్టైల్ ఎలా ఉంటే ఆయన పాత్రలు ఎక్కువ ఉంటుంది. ఆయన కథలో పాత్రలు ఎక్కువ ఉంటుంది. అనవసరంగా 10 మందిని సృష్టించేసి ఒకరి మీద ఒకటి దెబ్బలాడుకుంటారు. చివరి ఫైటింగ్ సీన్ ఉండాలి. తర్వాత ఎండలో అందరూ కలిసి పరిష్కరించుకునేలాగా కథ కంచిపోయి అందరూ సినిమాలు చూస్తాం. కొంతమంది ఫైటింగ్ సీన్ అందరూ చివరి కలిసిపోతారు, అందరూ బాగుంటుంది. అలాంటిది ఉంటుంది 10 మంది. ఆయన చెప్పదలుచుకున్న సందేశం ఎంతవరకు పాత్రలకి అవసరం ఉంటుంది ఆ సందేశానికి అని మాట్లాడుతుంది. తొలి కథలో 3 పాత్రలు ఉంటాయి. ఆ 3 పాత్రలు ఒకటి నౌకర్ పాత్ర సపోర్టింగ్ పాత్ర మాత్రమే. 2 భార్యాభర్త. ఇద్దరికి డైలాగ్స్ కూడా తక్కువ ఉంటాయి. ఉన్న డైలాగ్స్ అది కథ దాన్ని తీసుకున్న అంశానికి అనుగుణంగా ఇప్పుడు తెచ్చుకున్న సందేశానికి అనుగుణంగా సృష్టించింది. కొన్నింట్లో ఈ కథాగేయం చెప్పాను, కన్యకాల దాంట్లో అందులో పేరు కథా నాయకుడికి మాత్రమే పేరు ఉంటుంది, ఇంకెవరికి పేరు ఉంటుంది. అలాగే ఆయన వేరే ఇంకొక కథ రాశాడు, మెటిల్డా అనే కథ. ఆ మెటిల్డా అనే కథలో భర్త గురించి డిస్క్రైబ్ చేస్తాడు. భర్తకి పేరు ఉంటుంది, కానీ మనకు చాలా బాగా అర్థం. భార్యకి పేరుండదు, అయినా కథ బాగా నడుస్తుంది. కథ ఏం చెప్పదలుచుకున్నాడు చివరికి మనకు తెలుస్తుంది. కాబట్టి అనామక పాత్రలు సృష్టించి అద్భుతమైన కథా రచన చేయగల కౌశల్యం కలిగిన వ్యక్తి రచయిత గురజాడ.
రాసే కౌశల్యం మనం అందరూ అలవర్చుకోవాలి. పరీక్షలో కూడా మీరు చూడండి, ఒక వ్యాసం రాయడం అనుకుని ఏదైనా ఒక డిస్క్రైబ్ చేయడం రాయడం అనుకోండి, ఒక ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి మీరు పవర్ పాయింట్ ప్రాజెక్ట్ చేసే ఈ ప్రొజెక్టర్ ఎలా పనిచేస్తుంది రాయమన్నారు అనుకోండి, మీరు చక్కగా రాయొచ్చు, నైపుణ్యంతో రాయాలి. అంతేగాని పొడి అక్షరాలతో పొడి పదాలతో పొడి వాక్యాలు రాస్తే అది ప్రశ్నకి టీచర్కి మీరు ఎవాల్యుయేట్ చేసే వారికి అది ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మాట్లాడే మాటలో కానీ రాసే వాటల్లో కానీ పరీక్షకైనా ఇందాక క్రియేటివ్ రైటింగ్ అయినా నాకు చెప్పినట్టు ఎలా రాయాలి, ఎదురు వారిని చదివేవారిని వినేవారిని ఆకట్టుకునేలాగా రాయాలి. ఆ నైపుణ్యం కావాలి అంటే గురుగారు రాసిన కవితలు కథలు మిగతా వారు రాసిన చదివించాలి, వాటితో పాటుగా చదవాలి. మీరు అధ్యయనం చేయాలి. నా మాటలు మీకు నచ్చితే పాటించండి. గురుగారు